అంటే సార్ ఒక క్వశ్చన్ ఇది యాజ్ ఏ రిటైర్డ్ ఆర్మీ జనరల్ మీరు చెప్తే బాగుంటుంది అండ్ అఫ్ కోర్స్ డిఫెన్స్ ఎక్స్పర్ట్గా మీ ఒపీనియన్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది. బట్ లెట్ స్టార్ట్ విత్ సార్. సిడిఎస్ బిపిన్ రావత్ గారు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, భారత్కి ఏమీ కూడా గ్లోబల్ అంబిషన్స్ లేవు, ఏదైతే మా రీజన్ మా టెరిటరీ ఉందో మేము దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మేము కరెంట్లీ నేవీని ఎక్స్పాండ్ చేయడంలో మేము ఆలోచిస్తున్నామని ఒకసారి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు గనక కరెంట్ సినారియోలో మన దగ్గర ఉన్న మేజర్ షిప్ బిల్డింగ్ చూసుకున్నట్టయితే కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, జిఆర్ఎస్సి కానివ్వండి, మజగాన్ డాక్ లిమిటెడ్ కానివ్వండి, వీటి కెపాసిటీ సరిపోతుందని మీరు అనుకుంటున్నారా సార్? ఎందుకంటే మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 2 కనుక స్టార్ట్ అయినట్టయితే ఒకటి ఆల్మోస్ట్ దానికి కొన్ని ఇయర్స్ వెళ్ళిపోతుంది. సో మిగిలిన వాటితోని మనం ఇంకా చాలా వెసల్స్ చేయాలి. అఫ్ కోర్స్ ప్రైవేట్ ఎల్ఎన్టీ లాంటివి వచ్చినా అంటే మనం ఏదైతే చేస్తూ మనం దీన్ని బ్యాలెన్స్ చేస్తూ చైనాని ఈక్వల్ కాకపోయినా కంపీట్ అయ్యే రేంజ్ వరకు రాగలం. ఆ పవర్ కరెంట్లీ భారత్కి ఉందా అని అంటే మీ ఆన్సర్ ఏంటి సార్? గిరిధర్ గారు యాక్చువల్ కరెక్ట్గా చెప్పారు ఇందాక మాట. చైనాతో ఇమీడియట్గా మనం మ్యాచ్ అవ్వలేం. చైనా ఇస్ నెంబర్స్ వెరీ క్లియర్గా చెప్పింది, ఎంటైర్లీ నేను ఒప్పుకుంటాను. నెంబర్ గేమ్లో అమెరికాని దాటారు కానీ క్వాలిటీలో వాళ్ళు అమెరికాని దగ్గర లేనే లేరు, రైట్? కానీ మనం ఏంటంటే గ్లోబల్గా చైనాతో పోటీ అని కాదు, ఫస్ట్లీ ఏంటంటే మన పాలసీ, మన దేశ రక్షణ మనం చేసుకోగలగాలి, మన జలాలు మనం కాపాడుకోగలగాలి. దాని తర్వాత పెరుగుతున్న కొలది ఏంటంటే మన రీజనల్ పవర్ బేసిక్ మనం కొంతవరకు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే మనకి దురాశ గురించి కాదు నేనేది, చుట్టుపక్కల ఉన్న నైబర్సే మన నుంచి డిఫరెంట్ అయిపోతున్నారు. శ్రీలంకకి ఎంత సహాయం చేసాం, మాల్డీవ్స్, నేపాల్, బంగ్లాదేశ్, ఇంతమందికి ఇంత సహాయం చేసినా సరే మనుషులు మారిపోతున్నారు, దేశాలు మారిపోతున్నారు. ఈ తరుణంలో ఖచ్చితంగా మనం కూడా కొంచెం మజిల్ బిల్డింగ్ చేయాలి. లేకపోతే ఏంటంటే ఇది ఏం చేస్తాడు ఆ యాటిట్యూడ్ ప్రపంచంలో రాకూడదు. ఎందుకంటే మరీ మెతకూడని తెలిసినా సరే పాపం జీవితంలో చూడండి, ఎవరైనా సరే మామూలు మెతకూడ అనుకుంటే ఏడు సైడ్ లేరా అనుకుంటారు. కనుక తరుణం వచ్చింది, చేస్తున్నాం. మోడీ గారు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దేశ భద్రతే కాదు, ఫారెన్ రిలేషన్స్ అయినా చూడండి. ఇప్పుడు నేను గవర్నమెంట్ గురించి మాట్లాడటం కాదు, బట్ ఎక్కడైతే క్రెడిట్ ఇవ్వాలి అక్కడ ఎంత ప్రొజెక్షన్ జరిగింది. సో ప్రస్తుతం జరుగుని మనం ఆలోచిస్తే ఐ హావ్ నో డౌట్ ఇన్ మై మైండ్ వీఆర్ ఆన్ ద రైట్ పాత్. ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, మనం రీజనల్ పవర్గా పెరగాలి. మన దేశం ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ కింద వచ్చినప్పుడు జీడిపిలో చూసుకుంటే మనం, రైట్, ఖచ్చితంగా మనం ఇంకా ఆ దిశగా ప్రయత్నించాలి. లేకపోతే ఏంటంటే ఆఫ్టర్ ఆల్ చైనా కూడా అనుకుంటాడు ఇది వీక్ అనుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ ఏముందని ఆడు కూడా మనల్ని అంటే కనుక వీళ్ళందరికీ తెలవాలి. ఇప్పుడు పాకిస్తాన్ సింధూర్ తర్వాత 10 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే సింధూర్ ఏంటంటే ఒక విధంగా గుణపాఠం, చాలా మంచి గుణపాఠం నేర్పింది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, గవర్నమెంట్. మోడీ గారు ఏం చేశారు, ముందు బాబు కొంచెం ఊరికే చెంపదెబ్బ కూడా చూపించారు, తర్వాత నెమ్మదిగా వరే తప్పురా అని చెప్పారు, తర్వాత సర్జికల్ స్ట్రైక్ 10 కిలోమీటర్లు వెళ్ళారు. ఆఫ్ సింధూర్లో 180 కిలోమీటర్లు బహల్పూర్లో లోపలికి అంత లోపలికి వెళ్ళి ఆ చివరి వరకు. నెక్స్ట్ యాక్చువల్ మనం ఈజీగా కూడా gone to the other side of the Pakistan also. We have hit 314 kilometers. We have hit. I think we are on the right track. Giridhar garu చాలా wonderful. Differ from General Bipin Rawat garu. ఎందుకంటే we are already world's 4th largest GDP. మనమేమో 3rd or 2nd ఇన్ఫ్యాక్ట్ 2070 వచ్చేసరికి నంబర్ 1 జీడిపి ఉండబోతుంది అని అంటున్నారు. మనం జీడిపి అంటే ఏంటి? ఓన్లీ మన దేశంలో తయారు చేయడం మాత్రమే, దానివల్ల జీడిపి వచ్చేస్తుందా మనకు? మనం ఇంటగ్రేటెడ్, అందరితోటి కనెక్ట్ అయినటువంటి ప్రపంచం ఇది. మనం ఏదో నన్ను ముట్టకు నామాల కాకి అని మన దేశంలో మనం కూర్చుంటే మనం జీడిపి అంత పెరగదు. మనకు ఇన్పుట్స్ రావాలి, ఆఫ్రికా నుంచి తెచ్చుకోవాలి, ఇంకేదో ఎనర్జీ నీడ్స్ ఎక్కడి నుంచో వస్తాయి మనకి, మనం తయారు చేసినవి ఇంకెక్కడో అమ్మాలి, మనం సప్లై చైన్లో ఒక భాగంగా ఉంటాం. మనం అంటే మనకు ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి మన శక్తి మనకు ఉండాలి. కాబట్టి ఒక రీజనల్ పవర్గానే నేను ఉంటాను అనుకుంటే మనకు కుదరదు. అది మన ఫోర్స్ ప్రొజెక్షన్ చేసే కెపాసిటీ కూడా మనం బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే మనం ఎకానమీ పెరుగుతుంది. మనకి ఎకానమీకి మన డిఫెన్స్కి ఇంటర్లింకేజ్ ఉంది. అది అఫ్కోర్స్ బిపిన్ రావత్ గారు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదని ఆ స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ మనం చేసేది ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తున్నాం. మనం యాక్చువల్గా మనకు ఈవెన్ మనం చూస్తే కనుక మలక్కా స్టేట్ని లిటరల్గా మనమే శాసిస్తున్నాం. తర్వాత మనం ఫిలిప్పైన్స్తో కావచ్చు, ఆసియాన్తో కావచ్చు, మనం నేవల్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. క్వాడ్లో ఉన్నాం, మనం మలబార్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. తర్వాత మనము తైవాన్ దగ్గర మనం నావిగేషన్, ఫ్రీ నావిగేషన్ ఎక్సర్సైజ్ మనం చేస్తున్నాం. అక్కడ చైనా మనల్ని ట్రైల్ చేసింది అక్కడ, అయినా కానీ మనం వెళ్ళాం అక్కడ. అలాగే మనం ఐఎన్ఎస్ కిర్పాన్ మనము వియట్నాంకి మనం ఫ్రీగా ఇచ్చాం మనం. సో వీఆర్ ప్రొజెక్టింగ్ అవర్ సెల్స్.
మన గల్ఫ్లో జరిగినటువంటి యుద్ధం, మనకు యమన్ అక్కడంతా జరిగినటువంటి హౌతీల అటాక్స్ కావచ్చు, లేదా మనకు సొమాలియా పైరట్స్ ఇష్యూస్ కావచ్చు, పక్కనే జిబౌటీలో 3 దేశాల నేవల్ బేస్లు ఉన్నాయి. చైనాది ఉంది, అమెరికాది ఉంది, ఇంకేదో యూరోపియన్ వీళ్ళు ఉన్నాయి. 3 నేవల్ బేసెస్ ఉన్నాయి. ఒక్కడు రాలేకపోయాడే, కానీ మనం వెళ్ళాం. 9 మన ఫ్రిగేట్స్, కార్వెట్స్, డిస్ట్రాయర్స్ 9 డిప్లాయ్ చేసాం. 9 విశాఖపట్నం వాస్ ఇన్ థిక్ ఆఫ్ ఆపరేషన్. మార్కోస్ రోల్ అయితే రోల్ అందులో కరెక్ట్. మనం రెస్క్యూ చేసాం. వీ హావ్ రెస్క్యూడ్ ఈవెన్ చైనీస్ షిప్స్ని రెస్క్యూ చేసాం, మనం పాకిస్తానీ షిప్స్ని రెస్క్యూ చేసాం మనం. సో మన శక్తి ఏంటో మనకు తెలుసు. సున్జూ చెప్పినట్టు హైడ్ యువర్ ఎనర్జీ, హైడ్ యువర్ స్ట్రెంగ్త్. సున్జూ చెప్పింది ఏంటంటే మన స్ట్రెంగ్త్ని మనం యుద్ధం చేయకుండా గెలిచేటువంటి శక్తి మనం పెంచుకోవాలి. సో మన అంత ఫోర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు రెస్పెక్ట్ వస్తుంది. రెస్పెక్టే కాదు, మన ఎకానమీ పెరుగుతుంది. ఈరోజు మన మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఆఫ్రికా అంతా మనం బియ్యం మనమే సప్లై చేస్తున్నాం. మన డ్రగ్సే వాళ్ళందరూ కొనుక్కుంటున్నారు. అలాగే మనకు చూస్తే ఆఫ్ఘనిస్తాన్, మన దగ్గర గోధుమలు లేకపోతే తిండి లేదు వాళ్ళకి. కాబట్టి ఎన్నో దేశాలు మన మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవాలి కదా. రేపటి రోజు మనకు గల్ఫ్ నుంచి వస్తున్న ఆయిల్ని కానీ వీడు చైనా కనుక ఆపేస్తే మన పరిస్థితి ఏంటి? కాబట్టి మన ఫోర్స్ ప్రొజెక్షన్ అనేది ఉండి తీరాలి. కానీ అందరికి చెప్పక్కర్లా మేము ప్రపంచాన్ని అంతా జయించదలుచుకున్నామని చెప్పక్కర్లా. చెప్పేది బిపిన్ రావత్ గారు చెప్పినట్లే ఓకే మేము మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటామని చెప్పచ్చు. కానీ ప్లానింగ్ మాత్రం యూ షుడ్ హ్యావ్ దట్ ఫోర్స్ ప్రొజెక్షన్. బ్లూ వాటర్ స్ట్రెంత్ మనకు పెరగాలి. బ్రౌన్ వాటర్లో చాలా కాలం ఉన్నాం మనం. బ్లూ వాటర్ ప్రొజెక్షన్ ఉండాలి. అందుకనే మనం SSBNs, SSNs ఇంకా యాడ్ చేస్తున్నాం. ఇంకా 6 మనం సబ్మెరీన్స్ పెట్టుకుంటున్నాం. ప్లస్ మనకు రాంబిల్లి, మనకు విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి రాంబిల్లి అన్నటువంటి ప్రాంతంలో మనం దాని గురించి మనం డిఫెన్స్ రోడ్ కవర్ చేసాం. మనం కింద మన సముద్రంలో నుంచే లోపలికి వెళ్ళిపోతుంది, అది కొండ లోపలికి వెళ్ళిపోతుంది అది. సో ఈ న్యూక్లియర్ అటాక్ అయినా కానీ మన సబ్మెరీన్స్ సేఫ్గా ఉంటాయి. సో అది మనం ఒకటి పెట్టుకుంటాం. అందుకని రీసెంట్గా ఒక చైనీస్ షిప్ అక్కడికి వచ్చింది, అది క్లోజ్ టు దట్ ఏరియా. అది చెక్ చేయడానికి, మన రాంబిల్లి ఏరియా ఎలా ఉంది చెక్ చేయడానికి వచ్చారు వాళ్ళు. సో మనకు థ్రెట్స్ ఉన్నాయి చైనా నుంచి. కాబట్టి మనం వీ హ్యావ్ టు గో స్ట్రాటజిక్. ఏంటంటే ఒక తాలిబాన్, వాడికి శక్తి లేదు, ఏం లేదు. వాడు 2-3 సూపర్ పవర్స్ని ఓడించాడు. సోవియట్ యూనియన్ ఓడించాడు, మన యుఎస్ఏని ఓడించాడు. హౌతీస్ వాళ్ళకి ఏముంది? డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మీద మనకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ పంపిస్తే ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీద వాళ్ళు అటాక్ చేసేసరికి వాళ్ళ హార్నెట్స్ 2 ఎయిర్క్రాఫ్ట్స్ సముద్రంలో పడిపోయాయి వాళ్ళవి. సో అంత పెద్ద సూపర్ పవర్ని వాళ్ళు ఓడించగలిగారు. సో మన స్ట్రెంగ్త్ ఎంత ఉన్నది అని కాదు, మనకి ఎంత. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం చైనీస్, తర్వాత పాకిస్తానీ, తర్వాత మనకు టర్కీ, తర్వాత మనకు కరెక్ట్ యుఎస్ కూడా, యుఎస్వి ఇంతమంది టెక్నాలజీస్ మనం ఆపరేషన్ సింధూర్లో ఓడించగలిగాం మనం. సో మన స్ట్రెంగ్త్ని మనం హనుమంతుడు లాంటి వాళ్ళం. మన భారతదేశం అంటే హనుమంతుడు లాంటిది. మన స్ట్రెంగ్త్ మనం ఒక్కసారి లేచామంటే కనుక వీ కెన్ డూ వండర్స్. కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. బహుశా ప్రభుత్వానికి కూడా ఇప్పుడే తెలిసి వస్తుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత. అందుకనే మనం లాస్ట్ డిఫెన్స్ రౌండప్లో మనం చర్చించాం. 1 lakh crores వాళ్ళు శాంక్షన్ చేశారు. అఫ్ కోర్స్ ఇది చాలా తక్కువే, బట్ అర్జెంటుగా ప్రొక్యూర్మెంట్ పెట్టారు వాళ్ళు. సో రాబోయే రోజుల్లో ఇందాక రావు గారు చెప్పినట్టు బహుశా వీ హ్యావ్ టు యాక్సిలరేట్ ఇట్. వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు అట్లీస్ట్ 2.5 to 3% ఆఫ్ అవర్ GDP ప్రొక్యూర్మెంట్స్ జరగాలి మనవి. అండ్ ఇండిజినైజేషన్, మన టెక్నాలజీ మనకు రావాలి. పీయూష్ గోయల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వీళ్ళందరూ ఫుడ్ డెలివరీస్ వీటి మీద ఎక్కువ పెడుతున్నారు, యూనికార్న్స్ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కాదు, కోర్ టెక్నాలజీలో రండి అని వాళ్ళు చెప్తున్నారు. కరెక్ట్, R&Dలో ఎక్కువ ఉండాలి మనకి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు స్క్రామ్ జెట్ ఇంజిన్స్ ఇప్పుడు మనం మెల్లిమెల్లిగా దాన్ని మాస్టర్ చేయగలుగుతున్నాం. బట్ దెర్ ఆర్ మోర్ టెక్నాలజీస్. ఫర్ ఇన్స్టెన్స్ న్యూక్లియర్ పవర్డ్ ఇంజిన్స్ మనకు సబ్మెరీన్స్లో పెట్టేవి మన దగ్గర లేవు. అవి ఒక్క US దగ్గర ఉంది, అది USA UK దగ్గరే ఉంది. దే ఆర్ షేరింగ్ విత్ ఆస్ట్రేలియా. మన న్యూక్లియర్ సబ్మెరీన్స్ని కూడా ఆఫ్టర్ 20 years ఆర్ సంథింగ్ లైక్ దట్ దాన్ని కట్ చేయాలి. కట్ చేసి ఇంజన్ని తీసి మళ్ళీ ఓవరాల్ చేసి పెట్టాలి. వెరస్ అమెరికన్ ఇంజన్ని మళ్ళీ దాని లైఫ్ స్పాన్లో ఎప్పుడు తీయనక్కర్లేదు. 50, 60, 70 years అని తీయనక్కర్లేదు. కాబట్టి అటువంటి టెక్నాలజీస్ మనం వీ షుడ్ బి ఏబుల్ టు ఇంప్రవైజ్. సో చూద్దాం రాబోయే రోజుల్లో గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ దోస్ స్టెప్స్. మనకు ఇప్పుడున్నట్టు మెజగాన్ డాక్స్ లిమిటెడ్ కానీ లేక మనకు హెచ్ఎన్సీ ప్యాడ్ కానీ 2-3 ఉన్నాయి మనకు. వీటిని కొంత మనం ఇంకా కొంత ఎన్హాన్స్ చేయవలసి ఉంది. ప్రైవేట్ సెక్టర్స్ రంగంలో దిగాలి. అదానీ పోర్ట్ ఎనివే కట్టుపల్లిలో తమిళనాడులో వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు L&T ఈజ్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. సో చాలామంది రావాలి మనకి. ఇంకా ఐ థింక్ ఫోర్స్ మల్టిప్లయర్ అవ్వాలి మనకు. కానీ మనకు అన్ఫార్చునేట్ ఏంటంటే ఎకో సిస్టమ్ ఇమ్మీడియట్గా ఏ అంబానీ అదానికా సర్కార్ హే అనడం. సో అంటే వాళ్ళకి ఎవరు ఫీడ్ చేస్తున్నారు? అలా మన శక్తి ఉన్నటువంటి కంపెనీలని వాళ్ళు దాన్ని డిస్క్రెడిట్ చేస్తే లాభపడేది ఎవరు? ఇది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఆ శక్తులు డెమోక్రటిక్ కంట్రీలో అవి ఉంటాయి మనకు. బట్ స్టిల్ ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నప్పుడు వీఆర్ ఏబుల్ టు విత్స్టాండ్ ఇట్. డ్రోన్ టెక్నాలజీ ఫర్ ఇన్స్టెన్స్,
గల్వాన్ ఘటన, కొల్నల్ సంతోష్ బాబు గారి బలిదానం ముందర మనకు డ్రోన్సే లేవు ఆర్మీలో, కానీ మనకు ఫోర్సెస్ లేవు. ఈరోజు టుడే వీఆర్ అ ఫోర్స్ టు రెకన్ విత్. సో మనకు ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి మనం వీ షుడ్ నాట్ ఎయిమ్ స్మాల్. మేము మా రీజన్ మాత్రమే చూసుకుంటామని మనకి ఏం ఉండకూడదు. మేబీ హాథీ కా దాంత్ ఖానే కా కుచ్ ఔర్ హోతా హై, దిఖానే కా కుచ్ ఔర్ హోతా హై. ఫైన్, కుడ్ బి సంథింగ్ లైక్ దట్. బట్ మనకు ఆ ఫోకస్ ఉండాలి అంటున్నాను నేను. ఆ ఫోకస్ ఉండి మనకు రేపటి రోజు మనం సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలంటే దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగినంతటి శక్తి, క్షాత్రం మనకు కావాలి. సో దాని మీద ఐఎమ్ షూర్ గవర్నమెంట్ ఈస్ సీరియస్లీ థింకింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.